ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టమని అడిగిన సచివాలయ సిబ్బందిపై షాప్ నిర్వాహకులు విచక్షణ రహితంగా దాడి చేశారు. తిరుపతిలోని ప్రకాశం రోడ్డులో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టమని అడిగిన సచివాలయ అడ్మిషన్ సెక్రటరీ నాగార్జునపై ఎస్ఎన్ ప్రింటర్స్ సిబ్బంది దాడికి దిగారు. ట్యాక్స్ ఎందుకు కట్టాలంటూ భౌతిక దాడి చేశారు. షాప్ నిర్వాహకుల దాడికి నిరసనగా సచివాలయ సిబ్బంది నిరసనకు దిగారు. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టమని అడిగిన సచివాలయ సిబ్బందిపై షాపు నిర్వాహకులు విచక్షణ రహితంగా దాడి చేశారు. తిరుపతిలోని ప్రకాశం రోడ్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టమని అడిగిన సచివాలయ అడ్మిషన్ సెక్రటరీ నాగార్జునపై ఎస్ఎన్ ప్రింటర్స్ సిబ్బంది దాడికి దిగారు. ట్యాక్స్ ఎందుకు కట్టాలంటూ భౌతిక దాడి చేశారు. షాప్ నిర్వాహకుల దాడికి నిరసనగా సచివాలయ సిబ్బంది నిరసనకు దిగారు. ఈ ఘటనపై తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో బాధితుడు నాగార్జున ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. ఇక గుడ్ ఈవినింగ్ పన్నీర్ సెల్వం. ఇక సచివాలయ సిబ్బందిపై కొంతమంది షాప్ నిర్వాహకులు దాడి చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ రాజ్ కుమార్. ఏదైతే చూసుకుంటే తిరుపతి ప్రకాశం రోడ్లో ఏదైతే ఇక్కడ మున్సిపల్ ట్యాక్స్ సంబంధించి కూడా కలెక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో కూడా ఈ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ప్రకాశం రోడ్లోని ఒక సిఎన్ ప్రింటర్స్ అనే యాజమాన్యం సంబంధించి కూడా వాళ్ళు గత కొన్నేళ్ళుగా కూడా పెండింగ్ ఉన్నటువంటి బకాయిలను కూడా అడిగేందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఎవరైతే ఈ సంబంధించి సచివాలయంలో అడ్మిన్ గా ఉన్నటువంటి సెక్రటరీ నాగార్జున కూడా వెళ్ళి వాళ్ళని గత 2 రోజులుగా కూడా హెచ్చరిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా అదే విధంగా అడగడానికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి పైన ఏదైతే ఉందో సిఎన్ ప్రింటర్స్ వాళ్ళు కూడా భారీ ఎత్తున కూడా దాడికి తిగిలినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఏదైతే గత సంవత్సరం నుంచి కూడా వీళ్ళు బకాయిలు చెల్లించలేదు. దీనికి చూసుకుంటే కూడా 1,48,000 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా వడ్డీ పరంగా కూడా మరో 18,000 కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కూడా దీనికి 50% రాయితీ కూడా ఇస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ సంబంధించి కూడా చూసుకుంటే 1,25,000 వరకే కట్టాల్సి ఉంటుంది. దీనికి ఖచ్చితంగా ఈ రోజు కడితే మీకు ఖచ్చితంగా ఈ 50% రాయితీ అనేది కూడా వస్తుందని చెప్పి కూడా షాపు బయట నుంచి అడిగాడు. ఈ అడగడం తను అవమానంగా భావించి కూడా అతని పైన మొత్తం అక్కడ ఉన్నటువంటి షాప్ నిర్వాహకులు కావచ్చు, అదేవిధంగా మొత్తం కూడా 6 మంది కలిసి అతని పైన దాడికి దిగినటువంటి పరిస్థితి. మరోపక్క తాళ్ళు తీసి కూడా కట్టి అతన్ని కొట్టేందుకు కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి తప్పించుకొని ఇటు తిరుపతి మున్సిపల్ కార్యాలయానికి కూడా చేరుకొని అక్కడ ఉన్నటువంటి తన సహచరులతో కూడా తరువాత అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎవరైతే తన మీద దాడి చేశారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడే బైఠాయించి కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీనికి సంబంధించి కూడా అక్కడ భారీ ఎత్తున బైఠాయించడం, రోడ్డు పైన బైఠాయించడంతో కూడా పూర్తిగా వాహనాలు కూడా పూర్తి స్థాయిలో కూడా నిలిచిపోవడం. ఆ తర్వాత విషయం తెలుసుకున్న వెస్ట్ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఖచ్చితంగా ఈ ఎవరైతే దాడి చేశారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా ఇటు ఈ మున్సిపల్ ఉద్యోగులు కూడా ఈ కాంట్రాక్ట్ బేసిక్ లో ఉన్నారు, వాళ్ళకి కూడా హామీ ఇవ్వడంతో అక్కడ నుంచి కూడా వాళ్ళు దేశ ప్రస్తుతానికి విరమించారు. అయితే మాత్రం ఈ ఉద్యోగ సిబ్బంది ఖచ్చితంగా వాళ్ళు 6 మంది దాడి చేస్తే ఇక్కడ ఒకరినే తీసుకెళ్లారని చెప్పి కూడా మరోపక్క ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎవరైతే తన మీద 6 మంది దాడి చేశారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి ప్రధానంగా అయితే కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే సెల్వం. ఇక మరి పోలీసులు ఏం చెబుతున్నారు? అసలు ఈ దాడికి కారణం కేవలం ట్యాక్స్ కట్టమని వెళ్ళి అడిగినందుకేనా, లేకపోతే ఏమైనా నోటి దురుసు మాట పెరిగి జరగడం వల్ల జరిగిందా? అసలు ఏమంటున్నారు పోలీసులు, ఏమైనా చెప్తున్నారా? దీనికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి పక్కా సమాచారం మేరకు చూసుకుంటే మాత్రం దీనిపైన కలెక్టర్ కూడా బాగా సీరియస్ గా ఉన్నారు. ఏదైతే ఇంటి బకాయిలు సంబంధించి పన్నులకి అంటే ఇటు తిరుపతిని అభివృద్ధి చేయాలన్నా, ఇటు పంచాయతీల పరంగా అభివృద్ధి జరగాలన్నా కూడా ఇటు పన్నుల ద్వారానే కూడా జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎక్కడ కూడా పన్నులు మినహాయింపు లేకుండా పూర్తి స్థాయిలో కూడా పన్నుల్ని వసూలు చేయాలన్న కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా గత 2 నెలలుగా కూడా ఈ పన్ను బకాయిలు వసూలు చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. చాలా వరకు దీనికి చూసుకుంటే కేవలం 80% మేరకు ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించుకుంటూ వస్తున్నారు. కేవలం 20% మంది మాత్రమే తిరుపతి ప్రజల్లో కావచ్చు, అదేవిధంగా దుకాణాలకు సంబంధించి కావచ్చు, వీళ్ళు 20% మేరకు పన్నులు చెల్లించకుండా కూడా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధానంగా ఈ ప్రకాశం రోడ్లోనే ఒక 30 షాపుల వరకు కూడా ఈ విధంగా బకాయిలు ఉన్నట్టు కూడా ఇటు గుర్తించారు. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా కూడా వెళ్ళి ఈ సిఎన్ ప్రింటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. మీది 1,48,000 రూపాయలు ఉన్నాయి, ఖచ్చితంగా ఈ టైంలో ఏదైతే
ప్రభుత్వం కూడా అంటే మున్సిపల్ కూడా దీని మీద రాయితీ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా 1,28,000 కట్టుకుంటే మాత్రం సరిపోద్ది కాబట్టి మీరు ఆ దిశగా వస్తే బాగుంటుందని చెప్పి కూడా ఇటు షాపు బయట నుంచి అడగడంతో దాన్ని అవమానంగా భావించినటువంటి షాపు యాజమాన్యం కూడా అతని పైన కూడా దాడికి దిగినటువంటి పరిస్థితి నెలకొంది. వెంటనే అక్కడ నుంచి కూడా తిరుపతి వెస్ట్ పోలీసులకు వెళ్ళి కూడా వీళ్ళు సమాచారం ఇచ్చారు. కాకపోతే వెస్ట్ పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడి ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ కాకుండా కేవలం ఒకరిని మాత్రమే అదుపులోకి తీసుకోవడం, ఇటు వీళ్ళు ఈ మున్సిపల్ సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దానిపైన దాడి చేసిన ఎవరైతే 6 ఉంటారో 6 అదుపులోకి తీసుకొని విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనిపైన మాత్రం పోలీసు అధికారులు మాత్రం ఇప్పటివరకు పూర్తి సమాచారం అయితే ఇవ్వలేదు. దీనిపైన కేసు నమోదు చేస్తాం, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన అనంతరమే మీకు సమాచారం ఇస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి రాజ్ కుమార్. యా, ఓకే, రైట్ సెల్వం, థ్యాంక్ యూ.